హలో వ్యూవర్స్! ఈ వీడియోలో జనరల్ ఎక్సెప్షన్స్ అంటే ఏమిటి? ఏ యాక్ట్స్ పనిషబుల్ కావు? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్, ఇంపార్టెంట్ కేస్ లాస్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ ఎగ్జామ్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ లాంగ్‌లో అడుగుతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ఈ జనరల్ ఎక్సెప్షన్స్ అంటే ఏమిటి? బిఎన్ఎస్‌లో కొన్ని స్పెషల్ సిట్యుయేషన్స్ ఉంటాయి. వేర్ ఎ పర్సన్ కమిట్స్ అన్ యాక్ట్ బట్ స్టిల్ హీ ఈజ్ నాట్ ఏ పనిషబుల్. మరి ఎప్పుడు పనిషబుల్ కాదు? ఆ యాక్ట్ ఎప్పుడైతే వితౌట్ క్రిమినల్ ఇంటెన్షన్ ఆర్ నెసెసిటీ వల్ల జరిగిందో అవి ఏమీ పనిషబుల్ కావు. మరి ఈ జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 76 to 106 అండర్ బిఎన్ఎస్లో చెప్పబడింది. ఇవి సాధారణంగా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్క్యూజబుల్ యాక్ట్స్, జస్టిఫైయబుల్ యాక్ట్స్. ఎక్స్క్యూజబుల్ యాక్ట్స్ అంటే ఇవి టెక్నికల్‌గా రాంగ్, కానీ లా దాన్ని ఎక్స్‌క్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ యాక్ట్‌లో క్రిమినల్ ఇంటెన్షన్, మెన్స్ రియా ఉండవు కాబట్టి. ఎగ్జాంపుల్ ఇన్ఫాన్సీ, ఇన్సేన్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల జరిగే యాక్ట్స్. అండ్ సెకండ్ జస్టిఫైయబుల్ యాక్ట్స్. జస్టిఫైయబుల్ యాక్ట్స్ ఇవి ఇంటెన్షన్‌గా చేసిన యాక్ట్సే, కానీ లా దాన్ని ఎక్స్‌క్యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యాక్ట్స్ డన్ బై లీగల్ అథారిటీ అండ్ అండర్ కన్సెంట్. ఇందులో ఫస్ట్ మనం తెలుసుకునేది మిస్టేక్. మిస్టేక్స్ 2 సెక్షన్స్, సెక్షన్ 76 అండ్ 79. ఇవి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ మిస్టేక్ ఆఫ్ లా. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అన్ యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బౌండ్ బై లా. ఏ పర్సన్ అయితే లాకి బౌండ్ అయ్యి, అంటే లీగల్ అథారిటీ వాళ్ళు, పబ్లిక్ సర్వెంట్స్, వీళ్ళు చేసిన యాక్ట్స్ అవి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా చూస్తారు. ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్ తన సుపీరియర్ ఆఫీసర్ యొక్క ఆర్డర్స్ ప్రకారం అతను గన్ కాల్లో పేల్చాడు. కానీ ఆ బుల్లెట్ అనేది మాబ్, అంటే గుంపులో ఉన్న ఒక వ్యక్తికి తగిలింది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ఆ వ్యక్తికి ఎటువంటి పనిషబుల్ కాదు. ఎందుకంటే అతను తన సుపీరియర్ ఆర్డర్‌ని ఫాలో అయ్యాడు కాబట్టి. అండ్ సెకండ్ మిస్టేక్ ఆఫ్ లా. మిస్టేక్ ఆఫ్ లాని అర్థం చేసుకోవాలంటే ఎక్స్ అనే పర్సన్ని అక్యూజ్డ్ అని నమ్మి అతన్ని అరెస్ట్ చేసి గాయపరిస్తే తర్వాత ఆ ఎక్స్ పర్సన్ కాదు, వై పర్సన్ అక్యూజ్డ్ అని తెలిసినా పోలీసు వాళ్ళు ఎటువంటి పనిషబుల్ కాదు. ఈ మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్లో ఇంపార్టెంట్ 2 మ్యాగజైన్స్ ఉన్నాయి. ఒకటి ఇగ్నోరెన్సియా ఫ్యాక్ట్ ఎక్స్క్యూసాట్ అండ్ ఇగ్నోరెన్సియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూసాట్. ఇగ్నోరెన్షియా ఫ్యాక్ట్ ఎక్స్క్యూసాట్ అంటే ఒక వ్యక్తికి ఫ్యాక్ట్ గురించి తెలియకపోవడం వల్ల జరిగే క్రైమ్‌ని కోర్ట్ ఎక్స్క్యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక అంబ్రెల్లా తీసుకొని పోతున్నారు. అది మీ అంబ్రెల్లా అని అనుకున్నారు. కానీ లేటర్ రియలైజింగ్ దట్ అది మీ అంబ్రెల్లా కాదు. అటువంటి సిట్యుయేషన్స్‌లో మీరు థెఫ్ట్ చేసినట్టు కాదు. ఎగ్జాంపుల్ ఇట్లా ఆర్ వర్సెస్ టాల్సన్. అండ్ సెకండ్ మ్యాగజైన్ ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూసాట్. దీని మీనింగ్ ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. స్మగ్లింగ్ అనేది ఒక అఫెన్స్ అని అనుకోండి. ఇది అఫీషియల్‌గా డిక్లేర్ చేసిన మనందరికీ తెలిసిన విషయమే. కానీ స్మగ్లింగ్ చేసిన తర్వాత ఇది అఫెన్స్ అని నాకు తెలియదు, ఇది ఇల్లీగల్ అని నాకు తెలియదు, ఇలా చేయడం ఇల్లీగల్ అని నాకు తెలియదు అనేసి చెప్తూ ఉంటే అది లా ఎప్పుడూ ఎక్స్క్యూజ్ చేయదు. ఇంపార్టెంట్ కేసులా మోతీలాల్ పదంపాత్ షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1979. ఈ కేసులలో ప్రతి ఒక్క సిటిజన్‌కి లా గురించి తెలిసే ఉంటుంది అనేసి నమ్ముతుంది కోర్ట్. అండ్ సెకండ్ జ్యుడిషియల్ యాక్ట్స్. ఇవి సెక్షన్ 15 అండ్ సెక్షన్ 16 ఆఫ్ బిఎన్ఎస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సెక్షన్ 15 జడ్జెస్ యాక్ట్ గురించి, సెక్షన్ 16 కోర్ట్ ఆర్డర్ గురించి చెప్తుంది. జడ్జ్ తన డ్యూటీ ప్రకారం జడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాత అది రాంగ్ జడ్జ్‌మెంట్ అని తెలిసిన జడ్జ్ లయబుల్ కాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లోయర్ కోర్ట్స్ నుంచి హైయర్ కోర్ట్స్‌కి అప్పీల్స్‌కి వెళ్తూ ఉంటారు. అప్పీల్స్‌కి వెళ్ళినప్పుడు హైయర్ కోర్ట్‌లో జడ్జ్‌మెంట్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది.
సో, అది లోయర్ కోర్ట్ జడ్జిమెంట్ రివర్స్ అయినంత మాత్రాన వాళ్ళు పనిషబుల్, వాళ్ళు రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చారు అనేసి జడ్జిని పనిష్ చేయకూడదు. అండ్ సెకండ్, కోర్ట్ ఆర్డర్. కోర్ట్ పనిష్మెంట్స్ కింద డెత్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ డెత్కి రీజన్ కోర్టే అని చెప్పకూడదు. నెక్స్ట్, యాక్సిడెంట్. ఇది సెక్షన్ 18 ఆఫ్ బిఎన్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సాధారణంగా అన్ని యాక్సిడెంట్స్ పనిషబుల్ కాదు. ఏ యాక్సిడెంట్లు అయితే వితౌట్ క్రిమినల్ ఇంటెన్షన్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ మెన్సరియా అండ్ విత్ ప్రాపర్ కేర్ అండ్ కాషన్ వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా జరిగిన యాక్సిడెంట్స్ మాత్రమే అవి పనిషబుల్ కావు. దీనికి ఇంపార్టెంట్ కేస్ లాస్ ఒకటి, కింగ్ ఎంపరర్ వర్సెస్ తిమ్మప్ప. ఈ కేసులో ఏమవుతుందంటే తిమ్మప్పని ఒక ఎంపరర్ రిలీజియస్ పర్పస్లో గన్ పేల్చి చంపేస్తాడు. కానీ ఆ కింగ్ ఏమని డిఫెన్స్ చేసుకుంటాడు అంటే, నా గన్ లైసెన్స్డ్ గన్, నాకు రైట్ ఉంది కాల్చే అనేసి డిఫెన్స్ చేసుకుంటారు. కానీ కోర్ట్ దాన్ని రిజెక్ట్ చేసి, నీకు లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని పేల్చడానికి రైట్ లేదు అని చెప్పి పనిష్మెంట్ ఇస్తుంది. అండ్ సెకండ్ కేస్, తాండా వర్సెస్ రెక్స్. ఈ కేసులో ఏమని చెప్తుందంటే, అన్ యాక్సిడెంట్ వితౌట్ నెగ్లిజెన్స్ వాజ్ నో అఫెన్స్. ఎగ్జాంపుల్గా ఒక క్రికెట్ బాల్ స్టేడియం ఉంది అనుకోండి. అందులో మనందరికీ తెలుసు ఆ స్టేడియంలో కూర్చుంటే బాల్ ఎప్పుడైనా వచ్చి మన మీద పడచ్చు అనేసి. అండ్ బాల్ కూడా కాషన్స్ పెడతా ఉంటారు. బాల్ వచ్చి తగిలి హర్ట్ అయిన తర్వాత మనము క్లెయిమ్ చేయలేము అనమాట. ఇది జనరల్ ఎక్సెప్షన్స్ కిందకి వస్తుంది. ఫోర్త్, నెసెసిటీ. ఇది సెక్షన్ 19 ఆఫ్ బిఎన్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని డాక్ట్రిన్ ఆఫ్ అబ్సల్యూట్ నెసెసిటీ అని కూడా అంటారు. డన్ టు ప్రివెంట్ గ్రేటర్ హార్మ్ ఈజ్ నాట్ ఏ పనిషబుల్. ఒక పెద్ద హార్మ్ నుంచి తప్పించుకోవడానికి చేసే చిన్న చిన్న హార్మ్స్ పనిషబుల్ కాదు. ఎప్పుడు పనిషబుల్ కావు అని చెప్పడానికి 2 మ్యాగ్జిమ్స్. ఒకటి, జస్ నెసెసిటేటస్ అండ్ నెసెసిటేటస్ నాన్ హెబెట్ లెగమ్. నెసెసిటీ నోస్ నో లా. When there is a situation of necessity or emergency, strict legal rules can be relaxed to save life, property or any public interest. దీనికి బెస్ట్ కేసులా డాడ్లీ వర్సెస్ స్టీఫెన్సన్. ఈ కేసులలో ఒక షిప్ సముద్రం మధ్యలో చిక్కుకొని ఉంటుంది. అందులో 2 sailors, ఒక స్మాల్ బాయ్ ఉంటాడు. వాళ్ళు 2 days నుంచి అలానే ఫుడ్, వాటర్ ఏమీ లేకుండా షిప్లో గడుపుతారు. అప్పుడు ఒక సైలర్ ఏం చేశాడు అంటే, ఆ చిన్న బాయ్ని చంపి ఆ బాడీనే తింటాడు. అతను తర్వాత వాళ్ళు ఆ సముద్రం నుంచి బయటకు పడ్డ తర్వాత వాళ్ళు ఏమని డిఫెన్స్ చేసుకుంటారంటే, ఇది మేము నెసెసిటీ మీద, మాకు అప్పుడు ఏమీ లేవు, నెసెసిటీ వలని మేము అతన్ని చంపాము, మాకు ఇంటెన్షన్ మెన్సరియా ఏమీ లేదు అనేసి చెప్తారు. కానీ లా ఏమని చెప్తుందంటే, చిన్న చిన్న తప్పులు మాత్రమే నెసెసిటీ, కానీ ఒక మనిషిని చంపే అంత రైట్ లేదు అనేసి చెప్తుంది. నెక్స్ట్, ఇన్ఫాన్సీ. దీన్ని డోలీ ఇన్కపాక్స్ అని కూడా అంటారు. సెక్షన్ 20 అండ్ 21 దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని పేరులోనే ఉంది ఇన్ఫాన్సీ. డోలీ అంటే చైల్డ్ చేసే అఫెన్సెస్, యాక్ట్స్ పనిషబుల్ అవునా కాదా అనేసి చైల్డ్ యొక్క ఏజ్, మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ లెవెల్ బట్టి, ఏజ్ని బట్టి అండర్ 7 years బిలో ఉన్న పిల్లలు ఎటువంటి అఫెన్స్ చేసినా వాళ్ళు పనిషబుల్ కాదు. వాళ్ళకి అబ్సల్యూట్ ఇమ్యూనిటీ దొరుకుతుంది. అండ్ 7 to 12 years ఉన్న పిల్లలు ఏమైనా అఫెన్స్ చేసినప్పుడు వాళ్ళకి కండిషనల్ ఇమ్యూనిటీ దొరుకుతుంది. ఆ చైల్డ్ యొక్క మెచ్యూరిటీని బట్టి వాళ్ళు పనిషబులా నాట్ పనిషబులా అనేసి చెప్తారు. దీనికి ఇంపార్టెంట్ కేసులా కృష్ణ భగవాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1956. ఈ కేసులలో ఒక 9 years ఓల్డ్ చైల్డ్ యాక్సిడెంటల్గా గేమ్లో పక్కనున్న పిల్లగాన్ని గ్రీవియస్గా హర్ట్ చేస్తాడు. మిస్చీవియస్ డిస్క్రియేషన్ ఏమీ ఉండదు కాబట్టి ఆ చైల్డ్కి ఎటువంటి పనిష్మెంట్ ఉండదు. అండ్ నెక్స్ట్ 6th one, ఇన్సానిటీ.
సెక్షన్ 22 ఇన్సానిటీ అంటే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్. ఏ పర్సన్‌కి అయితే అతను ఏం చేస్తున్నాడో, ఏది చేస్తే ఏం రియాక్షన్స్ వస్తాయో, ఏ యాక్ట్ వల్ల ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయో తెలియకుండా చేసే వ్యక్తిని ఇన్సేన్ పర్సన్ అని అంటారు. ఈ ఇన్సేన్ పర్సన్ ఫుల్ఫిల్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, అతనికి తప్పనిసరిగా యాక్ట్ జరిగే టైంలో అన్సౌండ్నెస్ మైండ్ అయ్యి ఉండాలి. సెకండ్, ఆ వ్యక్తికి నేచర్ ఆఫ్ యాక్ట్, వెదర్ యాక్ట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ద యాక్ట్ ఈజ్ అగెయిన్స్ట్ ద లా ఆర్ నాట్ అనేవి తెలిసి ఉండకూడదు. అండ్ థర్డ్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ పైనే ఉంటుంది. అతను లీగల్గా ఇన్సేన్ అని అతనికి లీగల్గా ఇన్సేన్ అని మెడికల్గా లీగల్గా ప్రూఫ్ చేయాలి. అతనికి 2 టెస్ట్స్ ఉంటాయి. ఒకటి వైల్డ్ బీస్ట్ టెస్ట్, నెక్స్ట్ ఇన్సేన్ డెల్యూషన్ టెస్ట్ అనేవి ఉంటాయి. రీసెంట్ కేసులో డానియల్ మేక్ నాటన్స్ కేస్ 1843. ఈ కేసులో ఏమవుతుందంటే మెక్నాటన్స్ అనే వ్యక్తికి పెరోనియా అనే డిసీజ్ ఉంటుంది. ఈ డిసీజ్ వల్ల అతని చుట్టూ ఉన్న ప్రజలు పిఎం అతన్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారని, సీక్రెట్గా అతన్ని చంపడానికి ఏదో ప్లాన్ వేసి ట్రై చేస్తున్నారు అనేసి అతనే భావించుకొని పిఎంని చంపడానికి గన్ తీసుకెళ్ళి పేలుస్తాడు. కానీ అది పిఎంకి తగలకుండా సెక్రటరీకి తగిలి చనిపోతాడు. ఆ వ్యక్తి అతనికి ఏమీ తెలియకుండా అసలు కాన్సిక్వెన్సెస్ ఏం అవుతాయో అనేసి తెలియకుండా చేశాడు కాబట్టి అతను లయబుల్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసులా. ఈ కేసులా నుంచి ఇన్సేన్ పర్సన్ ఎవరు అనేసి చెప్పారు. నెక్స్ట్ ఇంటాక్సికేషన్. సెక్షన్ 23, 24 ఆఫ్ బిఎన్ఎస్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటాక్సికేషన్. ఇంటాక్సికేషన్ అంటే మద్యం లేదా డ్రగ్స్ వల్ల మెంటల్గా కంట్రోల్లో ఉండకపోవడం. ఇవి 2 టైప్స్ ఉంటాయి, ఇన్వాలంటరీ అండ్ వాలంటరీ ఇంటాక్సికేషన్. ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్ అంటే ఎవరో ఒక వ్యక్తి ఫోర్స్ చేయడం వల్ల లేదా అతనికి తెలియకుండా డ్రగ్స్ తీసుకున్నా లేదా డ్రింక్ చేసినా ఆ వ్యక్తి ఇంటాక్సికేట్ అయినప్పుడు అతను చేసిన క్రైమ్ ఏది గిల్టీ కాదు. అండ్ సెకండ్ సెక్షన్ 86 వాలంటరీ ఇంటాక్సికేషన్. ఒక వ్యక్తి వాలంటరీగా మద్యం తాగి క్రైమ్ చేస్తే కోర్ట్ అతన్ని ఎక్స్క్యూజ్ ఎగ్జాంపుల్ బసుదేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పెప్సు. ఈ కేసులలో ఏమవుతుందంటే బసుదేవ్ అనే వ్యక్తి స్కూల్ టీచర్. అతను ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాడు. అక్కడ డ్రింక్ చేశాడు. డ్రింక్ చేసి ఒక చిన్న క్వెరల్ వల్ల ఒక 18 years ఓల్డ్ బాయ్ని చంపుతాడు. ఈ కేసులలో అతను వాలంటరీగా మద్యం తీసుకున్నాడు. సో అతనికి జనరల్ ఎక్సెప్షన్ ఏది వర్తించదు, అతను పనిషబుల్. అండ్ సెకండ్ కేసులో వచ్చేసి బాబు సదాశివ్ జాదేవ్ కేస్. ఈ కేసులలో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఫైటింగ్ జరుగుతుంది. హస్బెండ్ ఫుల్గా తాగి వాళ్ళ వైఫ్ని చెస్ట్లో అండ్ బ్యాక్ ఒకటి ఫిస్ట్ ఇస్తాడు. గుద్దినప్పుడు వాళ్ళ వైఫ్ ఫియర్ అయ్యి అండ్ చెస్ట్ పెయిన్ వల్ల ఆమె చనిపోతుంది. కానీ వాళ్ళ హస్బెండ్కి తెలియదు ఆ చిన్న దెబ్బే వాళ్ళ వైఫ్కి చనిపోవడానికి కారణము అనేసి.